Hello guys, welcome to AKSHAYA BOPPARAJU YouTube channel. This is AKSHAYA BOPPARAJU back with another video. So guys, today topic వచ్చేసి ఇలా మూవింగ్ ఎఫెక్ట్ తో వీడియో ఎలా చేయాలో చూపిస్తాను. సో బిఫోర్ ద డెమో అయితే ఒకసారి చూడండి. సో చూశారు కదా guys, ఇలా మూవ్ అవుతున్నట్టుగా స్లైడ్ అవుతున్నట్టుగా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. నేను కాపీరైట్ ఇష్యూ వల్ల ఆడియో అయితే మ్యూట్ చేశాను. ఓకే guys, మీకు Alight Motion యాప్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు వాటర్ మార్క్ అయితే ఉంటుంది Alight Motion అని చెప్పేసి. సో ఇక్కడ నేను మోడ్ యాప్ లింక్ అయితే ఇచ్చాను కింద డిస్క్రిప్షన్ లో. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ లో మీకు ఎలాంటి వాటర్ మార్క్ అయితే ఉండదు. సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, మనకు యాప్ ఓపెన్ చేయగానే ఈ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ నేమింగ్ అయితే ఇచ్చేసుకోండి. నేను నార్మల్గా న్యూ ప్రాజెక్ట్ అని చేశాను. సో 9:16 రేషియోలో నాకు వీడియో కావాలి. రిజల్యూషన్ 1080p 30 frames per second అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చేసాను. న్యూ సో నౌ క్రియేట్ ప్రాజెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకు ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇమేజ్ని అయితే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వ్యూ ఆల్ పైనకి వచ్చేసి మీకు కావాల్సిన ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ ఇమేజ్ని అయితే నేను ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి సో మనకు ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయింది. బట్ మనకు 9:16 రేషియోలో వీడియో కావాలి. బట్ ఇది హాఫే వచ్చింది స్క్రీన్లో. సో ఇప్పుడు 3 డాట్స్ పైన క్లిక్ చేసి పైన ఫిల్ స్క్రీన్ పైన అయితే క్లిక్ చేయండి. ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ పిక్చర్ అయితే కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. సో కావాలనుకుంటే మీరు ఏమైనా చేంజెస్ ఉంటే ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. ఓకే గైస్, నౌ ఈ ఇమేజ్ అయితే మనకు 2 seconds ఉంది కదా. సో దీన్ని నేను 15 seconds వీడియో అయితే చేసి చూపించాలనుకుంటున్నాను మీకు. సో 15 seconds వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను డ్యూరేషన్ని. సో ఇలా లాంగ్ ప్రెస్ చేసి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, 15 seconds వీడియో. ఓకే గైస్, 15 seconds పిక్చర్ అయితే మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ పిక్చర్కి స్లైడింగ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి కదా. సో ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా గైస్, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఒక ట్రాక్ మార్క్ వేసేయండి. అండ్ బిఫోర్ దట్ ఈ ఇమేజ్ని ఇలా ఎగ్జాక్ట్గా స్టార్టింగ్లో అయితే పెట్టుకొని ట్రాక్ మార్క్ వేసేయండి. వేసేసాక మళ్ళీ ఎండింగ్ 15 secondsకి వచ్చేసి మళ్ళీ ఒక ట్రాక్ మార్క్ అయితే ఇలా వేసేయండి. మళ్ళీ ఒక ట్రాక్ మార్క్ వేసాక ఇప్పుడు ఇక్కడ వర్క్ ఏరియా ఉంది కదా, ఇది ఇలా మీరైతే మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువైపు మనకు పిక్చర్ మూవ్ అవ్వాలి. సో ఇలా నీట్గా అయితే మూవ్ చేసుకోండి. మనకు రెడ్ లైన్ నుంచి బ్లాక్ లైన్కి అయితే వచ్చేసింది కదా. సో ఇట్ మీన్స్ కొంచెం చేంజ్ అయిందని అర్థం. ఇలా కిందికి మీదికి సో ఇలా రెడ్ లైన్ మీదకి వచ్చేటట్టుగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే గైస్, కరెక్ట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చి ప్లే చేసి చూడండి. సో ఈ విధంగా మనకు మూవింగ్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ పిక్చర్కి మనం ఇంకొక ఎఫెక్ట్ని అయితే నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో నేనైతే డౌన్లోడ్ చేశాను. ఆ వీడియోని డౌన్లోడ్స్లో ఉంది నాకు ఆల్బమ్స్. సో డౌన్లోడ్స్లో వీడియో అయితే ఉంది. ఈ ఎఫెక్ట్ని నేను ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్నాక ఇలా ఇంపోర్ట్ అయింది కదా. ఇంపోర్ట్ అయ్యాక బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ పైన క్లిక్ చేసి లైట్ అండ్ స్క్రీన్. ఓకే గైస్, సో ఎఫెక్ట్ కూడా వచ్చేసింది. అండ్ ఈ ఎఫెక్ట్ వీడియో వచ్చేసి మోర్ దెన్ 15 seconds ఉంది కదా. ఓకే, 15 secondsకి వచ్చేసి ఈ వీడియో లేయర్ని సెలెక్ట్ చేసేసుకొని రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ సైడ్ ఉన్నదంతా క్లియర్ చేయాలనుకుంటున్నాం. లెఫ్ట్ సైడ్ ఉంది 15 seconds మనకు కావాల్సింది. సో రైట్ ఆఫ్ ప్లే హెడ్ మొత్తం కట్ చేసేసాం. ఓకే గైస్, ఇప్పుడు నేను అండ్ అగైన్ ప్లస్ పైన క్లిక్ చేసి ఆడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మూవీలో ఏందో ఒక BGM అయితే నేను డౌన్లోడ్ చేసేసాను. సో ఓకే గైస్, సో ఈ BGM కూడా 15 seconds కంటే ఎక్కువే ఉంది. సో 15 secondsకి వచ్చేసి రైట్ సైడ్ పార్ట్ అంతా నేను కట్ చేయాలనుకుంటున్నాను. కట్ చేసేసాను. ఓకే గైస్, ఇప్పుడు ప్లే చేసి చూస్తే
సో ఈ విధంగా మనకు పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే వచ్చేసింది కదా. ఓకే, మీరు కావాలనుకుంటే టెక్స్ట్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి టెక్స్ట్, నేను ఇక్కడ కామన్గా ఏబీ క్రియేషన్స్ అని అయితే ఇచ్చేస్తున్నాను ఇలా. ఓకే, ఫాంట్ స్టైల్ని కూడా చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్, సో ఈ విధంగా మీరు ఏమైనా టెక్స్ట్ కానీ ఇంకా ఏమైనా పెట్టుకోవాలన్నా ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇది గైస్, ఈ విధంగా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసి పైన ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో ఎక్స్పోర్ట్, ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అని వచ్చింది కదా. సో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీరైతే మూవింగ్ స్లైడింగ్ ఇలా వచ్చింది కదా. సో ఈ విధంగా మీరైతే ఇలా మూవింగ్ ఎఫెక్ట్తో వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ గైస్, ఇంకా ఏమైనా టెక్నాలజీ డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ మన సోషల్ మీడియా అకౌంట్స్ అయితే ఎవ్రీ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అండ్ మన ఫేస్బుక్ పేజ్ వచ్చేసరికి AB అక్షయ బొప్పరాజు, అండ్ నా ఇన్స్టా ఐడి వచ్చేసరికి హ్యాపీసెయింట్1. మీరు అక్కడ ఫాలో అయ్యి నన్నైతే మీ క్వశ్చన్స్ని అయితే అడగవచ్చు. మీ క్వశ్చన్స్కి, మీ కామెంట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు కావాల్సిన వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దిస్ ఈజ్ AB సైనింగ్ ఆఫ్.